ఇక 2 జ్యుడిషియల్ కమిషన్లు నిన్న ఇంకొక మేజర్ డిసిషను రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ వేసింది. ఆ క్యాబినెట్లో కాళేశ్వరము విద్యుత్ ప్రాజెక్టులపై విచారణకు కాళేశ్వరం అవినీతిపై కమిషన్కు చైర్మన్గా జస్టిస్ పిసి ఘోష్, భద్రాద్రి యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టులపై జస్టిస్ నరసింహారెడ్డి, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుపైన 100 రోజుల్లో విచారణ, కుల వృత్తులు గిరిజనులు ఈబీసీ వారికి 16 కార్పొరేషన్లు, అర్హులందరికీ అతి త్వరలో తెల్ల రేషన్ కార్డుల జారీ, మహిళా ఉత్పత్తులకు ఔటర్ చుట్టూ మార్కెటింగ్. నిన్న క్యాబినెట్ చూస్తే అన్ని అడిగిన వాళ్ళకి అన్ని ఇచ్చేసారు. ఏం లేదు అంటే ఆదరా బాదరా ఇక మనం ఇచ్చినటువంటి పథకాలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడ ప్రభావం చూపుతాయనేటువంటి విధంగా ఒక క్యాబినెట్ సమావేశం జరిగిందని చెప్పుకోవచ్చు. సరే, మిగిలినటువంటి అంశాలు మేము కార్పొరేషన్లు ఇస్తామన్నాము, ఒక 6-7 కులాలకు కార్పొరేషన్లు ఇచ్చిర్రు, మిగిలినటువంటి ఆదివాసులకు మాదిగ మాల ఉపకులాలకు మిగిలినటువంటి వాళ్ళకి ఇచ్చిర్రు, గౌడ కులస్తులకు ఎందుకు కార్పొరేషన్లు ఇవ్వలేదని మళ్ళీ వాళ్ళు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక గొడవ చేస్తున్నారు. మిగిలిన కులాలకు ఇచ్చారు కానీ గౌడ కులస్తులకు ఎందుకు కార్పొరేషన్ ఇవ్వలేదని. ఇప్పుడు ఎందుకంటే మిగిలిన కులాలకు వచ్చింది కాబట్టి అన్ని కులాల నుంచి ఇప్పుడు కొట్లాట మొదలవుతుంది. వాళ్ళకి ఇచ్చిర్రు మాకెందుకు ఇవ్వలేదు, వాళ్ళకి ఇచ్చిర్రు మాకే. నా వరకు అయితే వ్యక్తిగతమైనటువంటి ఆలోచన, వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఏంటంటే ఏ కార్పొరేషన్ కూడా ఏ కులానికి మేలు చేయదు అనేటువంటి నా వ్యక్తిగత అభిప్రాయం. నిజంగా ఈ కార్పొరేషన్లు ఇచ్చే బదులు ఒక ముఖ్యమంత్రి బీసీకి, ఉప ముఖ్యమంత్రి ఇంకో బీసీకి, ఒక ఉన్నటువంటి మంత్రులు మంత్రివర్గాలు లేకపోతే మిగిలినటువంటి అన్ని నామినేటెడ్ పోస్టులు 50% బీసీలకు మిగిలిన ఎస్సీ ఎస్టీలకు ఇచ్చుంటే, రాజ్యాధికారం కూడా బీసీలకు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చుంటే మిగిలిన వాటికి ఉండొచ్చు. కానీ పెత్తనం అంతా వాళ్ళ చేతిలో పెట్టుకొని మిగిలినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి ఆ దౌర్భాగ్యపు పదవులు అయితే అవసరం లేదనేటువంటి నా వ్యక్తిగతమైనటువంటి ప్యూర్లీ దానికి సంబంధించి. ఇక 2 జ్యుడిషియల్ కమిషన్లు ఇచ్చిర్రు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పిసిసి అధ్యక్ష హోదాలో ఉన్నప్పుడు, తెలంగాణలో పర్యటన చేస్తున్నప్పుడు, తెలంగాణలో కాళేశ్వరంలో జరుగుతున్నటువంటి అవినీతి పైన సిబిఐ విచారణ ఎందుకు చేయడం లేదు హోంమంత్రి అమిత్ షా గారు అని ప్రశ్నించినటువంటి మాటను మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేద్దాం అనుకున్నాను, కానీ ఆ వీడియో దొరకట్లేదు. కానీ మీరు చేశారు, పేపర్ కట్టింగ్స్ కూడా ఉన్నాయి. మీరు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని బీజేపీ టీఆర్ఎస్ ఒకటనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం ఈ మాట వాడుకున్నారు. ఈరోజు అధికారంలో మీరే ఉన్నారు కదా, సిబిఐ విచారణను ఎందుకు మీరు చెయ్యాలని సిబిఐకి లేఖ రాయడం లేదు? మీరు ఒక ఇంకు పెన్ను తోటి జస్ట్ ఒక సంతకం పెడితే సిబిఐ విచారణ వచ్చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కోరితే సిబిఐ విచారణ వచ్చేస్తుంది. కానీ సిబిఐ విచారణకు ఎందుకు వెనకాడుతున్నారు అనేటువంటి చర్చ ఇవాళ ప్రజల్లో ఉన్నది. నిజంగా టీఆర్ఎస్ పైన, కేసీఆర్ అవినీతి పైన మీరు చర్యలు తీసుకునేటువంటి నిజమైనటువంటి భావన మీకుంటే, నిజంగానే వాళ్ళ అవినీతి ఎండగట్టాలనేటువంటి భావన ఉంటే ఇవాళ సిబిఐ విచారణకు, ఈడీ విచారణకు చెయ్యాలని మంత్రివర్గం కానీ ముఖ్యమంత్రి కానీ ఎందుకు సిఫారసు చేయలేదు అనేటువంటి అంశం పైన స్పష్టత చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది మేము చేసినటువంటి డిమాండో కాదు, ఇంకోళ్ళు చేసే డిమాండ్ కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్వయంగా ఇప్పటి ముఖ్యమంత్రి గారు ఆనాటి పిసిసి అధ్యక్షుడి హోదాలో ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి అధ్యక్షుడిగా సిబిఐ విచారణ చేయాలని, సిబిఐ విచారణ చేయాలంటే కేంద్రం డైరెక్ట్గా సిబిఐ విచారణ చేయలేదు. హైకోర్టు, సుప్రీంకోర్టు లేదంటే ఆ రాష్ట్ర ప్రభుత్వమో సిఫారసు చేస్తే మాత్రమే సిబిఐ విచారణ చేయగలిగేటువంటి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా నేరుగా సిబిఐ విచారణ చేసేటువంటి అంశం లేదు. సో కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణ చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైనా కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా చేయొచ్చు సిబిఐ విచారణ. కానీ మీ చేతిలో అధికారం ఉంది, మీరే ముఖ్యమంత్రి, కాంగ్రెసే ముఖ్యమంత్రి వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి డిమాండే కాళేశ్వరంతో పాటు కేసీఆర్ చేసినటువంటి అనేకమైనటువంటి అవినీతులపైన సిబిఐ విచారణ చేయించాలనేటువంటి దానికి మీ ప్రభుత్వం ఎందుకు వెనకాడుతున్నది? దాని వెనుక ఉన్నటువంటి మతలబు ఏమిటి? మీ పార్టీకి సంబంధించినటువంటి నిరంజన్ గారు ఎవరో కోర్టుకు వెళ్ళిరు, దానికి సంబంధించినటువంటి కోర్టులో ఒక విచారణ సాగుతున్నది, అది వేరే అంశం. కోర్టులో ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉన్నది. కానీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే, కేసీఆర్ అవినీతి చేశాడని మీరు చెప్పినటువంటి మాటలపైన, మీ మాటలపైనే మీకు నమ్మకం ఉండుంటే మీరెందుకు విచారణకు ఆదేశించడం లేదు? మీరెందుకు సిఫారసు చేయడం లేదు? సిబిఐ రండి విచారణ చేయండి. జ్యుడిషియల్ కమిషన్లు చేసేటువంటి విచారణ ఎన్ని రోజులు వస్తుంది? ఆ జ్యుడిషియల్ కమిషన్ విచారణ వచ్చిన తర్వాత మీరు ఎందుకు బయట పెడతారా లేదా అనేటువంటి అంశంలో కూడా క్లారిటీ లేదు.
సో దీనికి సంబంధించి అనుమానాలు మాత్రం ఉన్నాయి. మీరు ఎవరినో కాపాడడానికి లేదంటే ఎవరో మీ దీని వెనక ఉండి నడిపిస్తున్నట్టుగా అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. సిబిఐ ఎంక్వైరీ కంటే జ్యుడిషియల్ కమిషన్ చేసేటువంటి విచారణ, జ్యుడిషియల్ కమిషన్ చేసిన తర్వాత విచారణ చేస్తుంది. వాళ్ళకి అధికారాలు లేవు. జ్యుడిషియల్ కమిషను ఎటువంటి మళ్ళీ కోర్టుకు వెళుతుందా లేదా, జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చేటువంటి ఏదైతే ఉంటుందో నివేదిక, ఆ నివేదికను ఏం చేయబోతున్నారు, నివేదిక ఎవరికి ఇస్తారు, ఇచ్చిన తర్వాత దానిపైన చేసేటువంటి చర్యలు ఏమిటి, దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంటుంది. ఎందుకంటే ప్రజల్లో చర్చ మొదలవుతుంది. అరే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రి, కేసీఆర్ మొత్తం దోసుకున్నాడు, వాళ్ళ కుటుంబం దోసుకున్నదని ప్రచారం చేశారు కదా, మరి వాళ్ళ కుటుంబం దోసుకున్నటువంటి దానిపైన సిబిఐ విచారణ, ఈడీ విచారణ, జ్యుడిషియల్ విచారణ, అన్ని రకాల విచారణలు చేయండి. ఏకకాలంలో జరుగుతుంది కదా. దానికి సంబంధించినటువంటి అంశంలో ఎందుకు ఏమీ చెయ్యట్లేదు అనేటువంటిది, కాంగ్రెస్ ఎందుకు ఇయ్యట్లేదు, మీరేమైనా కేసీఆర్తో మిలాఖత్ అయ్యారా, లేదంటే కాళేశ్వరం కట్టినటువంటి కాంట్రాక్టర్లతో కలిసిపోయారా అనేటువంటి అనుమానం ప్రజల్లో మొదలయ్యేటువంటి ఒక ఇబ్బంది ఉన్నది. ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అంశము. సలహాలు సూచనలు ఇచ్చేటువంటి అవసరం కాంగ్రెస్కు లేదులే, కానీ ప్రజల్లో రేకెత్తేటువంటి అంశాలను మాత్రమే ఇక్కడ స్పృశించేటువంటి ప్రయత్నం నేను చేస్తున్నా. అయితే ఎందుకు రేవంత్ సర్కారు లేదంటే ఎందుకు కాంగ్రెస్ సర్కారు సిబిఐ విచారణకు వెనకడుగు వేసింది, దానిపైన సమాధానం చెప్పాలి.